డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టూడియోలో బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్ స్టూడెంట్ కీర్తిక. కీర్తికతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. కీర్తిక, ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నావు? యాజ్ ఎ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ గా మీకు చాలా మైండ్ లో ఉంటాయి కదా ఐడియాస్. ఆ బిజినెస్ డిఫరెంట్ ఆఫ్ ఉంటాయి కదా. సో మా వ్యూవర్స్ కి బిజినెస్ ఐడియా. నేను యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వాళ్ళకి ఒక సింపుల్ బిజినెస్ ఐడియా. అది ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉంటున్నాయి కదా. ఎంబ్రాయిడరీ మిషన్స్ అవి కాస్ట్ వచ్చేసి ఒక 1 lakh or 1.5 lakh ఉంటుంది. ఆ మిషన్స్ మనం ఒకటి యూజ్ చేసిన పర్ హౌస్, ఇంటికి ఒకటి యూజ్ చేస్తే 50 to 60 పీసెస్ చేయొచ్చు. ఎంబ్రాయిడరీ లైక్ కంప్యూటరైజ్డ్ వర్కింగ్ ఉంటాయి. సో ఆ మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాఫిట్స్, ఇన్వెస్ట్మెంట్ తక్కువే ఉంటుంది, ప్రాఫిట్స్ చాలా వస్తాయి. పర్ ఇయర్ ప్రాఫిట్స్ వచ్చేసి 6 lakhs రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలి అసలు? ఇన్వెస్ట్మెంట్ మిషనరీకి 1 lakh అనుకోండి. అప్లయన్సెస్ లైక్ థ్రెడ్స్, క్లాత్స్, వీటికి చిన్న థింగ్స్ వీటికి 50,000 అనుకో. ఓకే, అంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 1,50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం. ఓకే, అంటే ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు దీన్ని? మళ్ళీ మనం ఏమైనా స్టోర్ తీసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి. అది ఒక చిన్న టేబుల్ సైజ్ మిషనరీ ఉంటుంది. ఆ సైజ్ ఇంట్లో చాలా వరకు సరిపోతుంది. సో నేను మెషిన్ తెచ్చేసుకున్నాను, పెట్టుకున్నాను, ఐఎమ్ రెడీ. నేను ఇప్పుడు ఎలా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? నేను మార్కెటింగ్ చేసుకోవడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఎంబ్రాయిడరీ మిషనరీ అండి. ఎంబ్రాయిడరీ వర్క్ వి బ్లౌజెస్ పీసెస్ చాలా వరకు అమ్ముతున్నారు. పర్ పీస్ 1000 to 1200 వస్తుంది ఈజీగా. మనకి సింపుల్ బేసిక్ వర్క్ అయినా వితౌట్ స్టోన్స్ అండ్ ఆల్, ఓన్లీ కంప్యూటరైజ్డ్ వర్క్ విత్ థ్రెడ్స్ అయితే 1000 rupees. అండ్ విత్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిడరీ విత్ స్టోన్స్ అండ్ పెరల్స్ ఇంకా ఏదైనా యాడ్ చేసుకుంటే 1500 వరకు, 15 to 2000 వరకు కాస్ట్ పెరగచ్చు. ఓకే, అలాంటివి సింపుల్ గా నీట్ గా చేసుకోవచ్చు. అంటే దీనికి ఈ మెషినరీకి సంబంధించి మనకి ఏమైనా లోన్స్ కి అప్లై చేసుకోవచ్చా మనము? అవునండి, ఇన్వెస్ట్మెంట్ కి కూడా మనీ ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఎలాంటి లోన్స్ కి వెళ్ళొచ్చు అంటారు? మనకి ఇండియన్ మోడీ గారే చాలా వరకు లోన్స్ ఇస్తున్నారండి. ఎందుకంటే లైక్ అలా ఇంట్లోనే చిన్నగా టైలరింగ్ మిషన్స్ కానీ, మనం ఒక జాబ్ స్టార్ట్అప్ చేస్తున్నాం, ఒక ఎంబ్రాయిడరీ కానీ ఇంకో ఏదైనా స్టార్ట్అప్ కానీ ఇంట్లోనే ఉమెన్ మిడిల్ క్లాస్ ది స్టార్ట్ చేయాలంటే మనం 50,000 అమౌంట్ ఉంటే మిగిలిన అమౌంట్ గవర్నమెంట్ ఇస్తుంది. యాజ్ ఎ బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ గా ఒక బిజినెస్ చేయాలి అంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటారు? అసలు ఏం ఉండాలి క్వాలిటీస్ ఒక బిజినెస్ చేయాలంటే? బేసిక్ గా మనకున్న ప్యాషన్ ఏంటని ఖచ్చితంగా ఫిక్స్ అవ్వాలి. ఇన్ కేస్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అది గట్టిగా అనుకుంటే దాని నుంచి బ్యాక్ స్టెప్ వేయకూడదు. మనకు డిసిప్లిన్ ఉండాలి, వర్క్ మీద ఫోకస్ ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది అయ్యే వరకు వి షుడెంట్ బ్యాక్ ఆఫ్. చాలా మంది స్టార్టింగ్ లోనే నాకు ప్రాఫిట్ రాలేదు, లాస్ అయిపోయాను, టెన్షన్ పడుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ వస్తుందండి లాస్. అంటే మనకి పెట్టిన 1 month కే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ వచ్చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ 6 months టు పబ్లిక్ కి తెలియాలంటే, మనకి ఈజీగా పబ్లిక్ కి రీచ్ అవ్వాలి, మన ప్రోడక్ట్ క్వాలిటీ తెలియాలి అని అంటే ఖచ్చితంగా 6 to 7 months పడుతుంది. ఓకే, మనకి సరే సేల్స్ ఆర్ మార్కెటింగ్ ఎక్కువ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ సోషల్ మీడియా ఈజీగా. అండ్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకోవచ్చు. మన ప్రోడక్ట్ ని పబ్లిక్ లోకి ఎలా ఈజీగా తీసుకెళ్లాలో వీ కెన్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్. ఒక్కసారి మీరు చెప్పిన ఎంబ్రాయిడరీ మెషిన్ సంబంధించిన డీటెయిల్స్, మెషినరీ కాస్ట్, ఇంకా ఏమైతే మెటీరియల్ కావాలో దాని గురించి వివరంగా ఒకసారి చెప్తారా? ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చేసి 1 lakh వస్తుంది. క్లాత్స్, మెటీరియల్స్ ఏదన్నా 50,000 పడుతుంది. మనకి పర్ మంత్ 50 to 80 పీసెస్ వెళ్ళినా పర్ మంత్ లైక్ ప్రాఫిట్ వచ్చేసి 60,000 or 70,000 ఉంటుంది. వితౌట్ లైక్ ఎక్స్పెన్సెస్, క్లాత్స్ ఎక్స్పెన్సెస్ ఇంకా అన్ని తీసేసి 60,000 పడుతుంది. 60,000 అనుకుంటే పర్ ఇయర్ మనకి 6 lakhs ప్రాఫిట్ వస్తుంది. పర్ ఇయర్ 1,50,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 6 lakhs వస్తుంది. మనకు అందులో ఇఫ్ ఇన్ కేస్ వి టేక్ ఎనీ లోన్స్ కానీ, లేదంటే బయట ఎవరి దగ్గరన్నా ఇట్లా అప్పు తీసుకొని చేసుకున్నా కూడా 1 year లో మన అప్పు రిటర్న్ అవ్వచ్చు, మన ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది. దీంట్లో లేబర్ ని ఏమైనా పెట్టుకోవాలా, అవసరం లేదా?
వర్క్ అని పెట్టుకోవచ్చండి. అంటే మనకి ఆ వర్క్ బాగా తెలిసి ఉంటే ఈజీగా మనమే చేసుకోవచ్చు. లేదు మనకి ఆ కంప్యూటరైజ్డ్ వర్క్ మాకు తెలీదు అని అంటే ఒకరిని వర్క్ పెట్టుకున్నా వాళ్ళకి 10,000 to 15,000 ఇస్తే చాలండి. ఈజీగా మన వర్క్ మనకి ఫినిష్ అవుతుంది. ప్రాఫిట్స్ వచ్చినా వాళ్ళకి బోనస్ ఇవ్వడం లేదా ట్రీట్స్ ఇవ్వడం, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు దట్. సో కీర్తిగా క్వశ్చన్ చెప్పండి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? చాలా కోర్సెస్ ఉన్నాయి కదా, అమ్మాయి అనగానే MBBS అంటారు, అబ్బాయి అనగానే ఇంజనీర్ అంటారు కదా, చాలా ఉన్నాయి. మరి బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎందుకు వచ్చారు మీరు? మా ఫాదర్ ఒక బిజినెస్ పర్సన్ అండి. ఫిలిం ప్రొడక్షన్స్ లో ఫుడ్ సప్లై చేస్తుంటాం. నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ని ఎలా ఆయన వర్క్ చేస్తున్నారు, ఎలా డెవలప్ అయ్యారు అవన్నీ చూసి నాకు బిజినెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేనే కాదండి, మా కజిన్, మా తమ్ముడు కూడా అదే చేస్తున్నాడు, BBA బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ కు ఉన్న స్కోప్ చాలా ఉందండి. మనం ఏదన్నా చిన్న స్టార్ట్అప్ పెట్టినా, బేసిక్ వర్క్ మనకు 50,000 to 30,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినా చాలా వరకు రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ కి మన ప్రోడక్ట్ రీచ్ అవుతుంది. మన ప్రోడక్ట్ మీద వాళ్ళకి ట్రస్ట్ రావాలి. మన దాని మీద ట్రస్ట్ ఎక్కువ పెట్టుకుని ఈజీగా పబ్లిక్ కి మనం నమ్మించామనుకోండి, వాళ్ళే వచ్చి మనకు అన్ని ఇస్తారు. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి, బిజినెస్ చేయడానికి అమ్మాయిలు సూటబుల్, అబ్బాయిలు సూటబుల్? అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ ఏం లేదండి. యాక్చువల్లీ నన్ను అడిగితే అమ్మాయిలు కూడా చాలా మంది చేస్తున్నారు బిజినెస్ లో. లైక్ మీకు ఒక ఆంటర్ప్రెన్యూర్ తెలుసా అండి, ముజుమ్, లైక్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ చాలా మంది ఉన్నారు. సో షీఈ్ లైక్ ఒక IT కంపెనీ, ఎప్పుడు 20 years బ్యాకే తను IT కంపెనీ ఒకటి క్రియేట్ చేశారు. తను ఇప్పుడు మోస్ట్ బిలియనియర్ ఇన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. చాలా మంది ఉన్నారు. నాకు అమ్మాయిలే ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే అబ్బాయిలు తొక్కేస్తున్నారు అని అనుకుంటారు. అమ్మాయిలు ఎంత చదివినా ఎంత చేసినా వాళ్ళు ఇంటికే అంకితం అని అనుకుంటారు. నాకు అలా నచ్చదు. నాకు ఒక బిజినెస్ పెట్టాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, గోల్స్ ఉన్నాయి. అవన్నీ రీచ్ అవ్వాలంటే ఉమెన్ ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే అమ్మాయిలు కొంచెం ధోరణి మారింది, మేము కూడా కాలం మీద నిలబడాలి. ఎవరన్నా అమ్మాయి ఇంట్లో ఫోర్స్ ఒకటే ఉంటుందండి, పెళ్లి చేసేయాలి, మాకు భారం వదిలిపోతుంది అని అనుకుంటారు. కానీ అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, నేను ఇంత చదువుకున్నాను కదా, నా ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, నేను ఏదన్నా బిజినెస్ చేయాలి, ఆర్ కంపెనీ లైక్ జాబ్ సాఫ్ట్వేర్ చేయాలి, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటున్నాను. అలాంటి ఆపర్చునిటీస్ ఇంట్లో ప్రెషర్ పెట్టకుండా అంటే ఉమెన్స్ చాలా పైకి ఎదుగుతారండి. ఇంట్లో ప్రెషర్ అయితే పెట్టకూడదు. సో కీర్తిగా, మీరు మీ స్టడీ అయిపోయాక ఏం బిజినెస్ పెట్టాలని ఏమన్నా ఐడియా ఉందా? నాకు చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ది ఫుడ్ బిజినెస్ కాబట్టి నాకు అందులోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి. సో నేను మా తమ్ముడు పార్ట్నర్షిప్ తీసుకుని ఒక రెస్టారెంట్ అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో ఫుడ్ బిజినెస్ అంటే ఎవర్ గ్రీన్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు, డోకా లేని బిజినెస్ అది. హ్యాపీగా. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.